మ్యాచ్ ఏదైనా, మైదానం ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరైనా, ఏడాది మాత్రం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడానికి తెగ కష్టపడుతున్నాడు. అయినప్పటికీ తన ప్రదర్శనపై నమ్మకంగా ఉన్నాడు టీమిండియా కెప్టెన్. తాను అవుట్ ఆఫ్ ఫామ్ గా అంటే వినడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ధర్మశాల వేదికగా జరిగిన 3వ టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఆయన 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి లుంగి ఎంగిడి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో సూర్య బ్యాట్ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ రావాలన్న అభిమానుల ఆశ మరోసారి వాయిదా పడింది. అయితే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున 717 పరుగులు చేసిన సూర్యకుమార్ లీగ్లో అద్భుత ఫామ్లో కనిపించాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో అదే ఫామ్ను కొనసాగించలేకపోవడం టీమిండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత ఫామ్ గణాంకాలే ఆయన ఉన్న ఫామ్లో లేడని స్పష్టంగా చూపిస్తున్నాయి. గత 21 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో ఆయన సగటు కేవలం 13.27 మాత్రమే. స్ట్రైక్ రేట్ 118.90తో మొత్తం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2025లో ఆడిన 20 మ్యాచ్ల్లో 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆయన ఒక్క అర్ధశతకం కూడా చేయకపోవడం గమనార్హం. అత్యధిక స్కోర్ నాట్అవుట్ 47 మాత్రమే. ఇక సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనపై అభిమానులే కాదు, క్రికెట్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అయితే 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుంటే శుభ్మన్ గిల్ కంటే సూర్య ఫామ్ నే ఎక్కువగా ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలన్నింటినీ తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఖండించాడు. 3వ టీ20 మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను నెట్స్ లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాను, పరుగులు రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయని అన్నారు. తనను తాను అవుట్ ఆఫ్ ఫామ్ గా భావించడాన్ని ఆయన స్పష్టంగా తిరస్కరించారు. నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.